ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి చాలా మంది అంగన్వాడీ పొజిషన్స్ గురించి అయితే చెప్పబడుతున్నారు కదా. ఇప్పుడు ఒక కొత్త డిస్టిక్లో అంగన్వాడీ పొజిషన్స్ అయితే పడ్డాయి, చూస్తున్నారు కదా. అంగన్వాడీ కార్యకర్త 11 పొజిషన్స్, అంగన్వాడీ సహాయకురాలు 59 వేకెన్సీస్, మినీ అంగన్వాడీ కార్యకర్త 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి క్లియర్గా చెప్తాను. ఏ డిస్టిక్లో పడ్డాయో కూడా చెప్తాను. మీ డిస్టిక్ యొక్క నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీ డిస్టిక్ యొక్క నోటిఫికేషన్ రావంతటి మేము తెలియజేస్తాం ఫ్రెండ్స్. అలాగే దీనికైతే వచ్చేసి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి, 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయిపోయి ఉండాలి. అంగన్వాడీ మినీ అంగన్వాడీ కార్యకర్తలకైతే 7th క్లాస్ అయితే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అనుకుంటే. సో ఇది డీటెయిల్గా నోటిఫికేషన్. ఇది 21 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు 18 సంవత్సరాల వయసున్న అభ్యర్థులను దరఖాస్తులు పరిగణలో తీసుకుంటారు కాబట్టి 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసేసుకోండి ఈ పొజిషన్స్కి. అండ్ ఇక్కడ చూడండి వెయిటేజ్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఎలా ఉంది అని చెప్పేసి సో మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, అంగన్వాడీ పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. శాలరీస్ కూడా ఇప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయి అంటున్నారు ఫ్రెండ్స్, బట్ ఎప్పటి నుంచి అయితే అవుతాయి తెలీదు. సో మీరు ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి అన్ని అటాచ్డ్ కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి ఏదైనా గెజిటెడ్ ఆఫీస్ అయితే అటెస్టేషన్ చేయించేసి శిశు అభివృద్ధి పథకాధికారి వారి కార్యాలయం ICDS ప్రాజెక్ట్ నందు అయితే సమర్పించి రసీదు పొందవాలని క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 17/9/2024 లాస్ట్ డేట్. మీరు ఇంటర్వ్యూ తేదీ 28/9/2024 జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వారి కార్యాలయం కడప నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి కడప డిస్టిక్ వైఎస్ఆర్ డిస్టిక్ యొక్క ముందు అంగన్వాడీ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, దాని కింద ఏ మండల్లో ఏ దాంట్లో మీ కేటగిరీలో అంగన్వాడీ పొజిషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. చాలా పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి క్విక్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని లింక్స్ అన్ని చెక్ చేసుకోండి. బట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేను చూపించాను చూడండి, PDF ఓపెన్ అయింది. సో దీంట్లో అయితే అప్లికేషన్ ఫామ్ లేదు. మీకు సంబంధించిన ICDS కార్యాలయానికి వెళ్ళైతే అడగండి. ఇక్కడ కడప జిల్లా వైఎస్ఆర్ డిస్టిక్ సంబంధించింది. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే పూర్తి బయోడేటాతో పై తెలుపబడిన విధంగా వారి అర్హతలకు సంబంధించి అన్ని ధృవీకరణ పత్రాలు అని చెప్పేసి చెప్పారు ఫ్రెండ్స్. బట్ ఇక్కడైతే క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు అప్లికేషన్ ఫామ్ గురించి. సంబంధిత ICDS కార్యాలయం, మీరు శిశు అభివృద్ధి పథక అధికారి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వారి కార్యాలయానికి వెళ్ళేసి అయితే అడగండి అప్లికేషన్ ఫామ్ ఏ ఫార్మేట్లో ఇమ్మంటారని చెప్పేసి. జనరల్ ఫార్మేట్ అని ఇంతే మాత్రం వాళ్ళని అడగండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. సో మీకు సంబంధించిన దానికైతే వెళ్ళి అడగండి కడప కార్యాలయానికి వెళ్ళి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళ అప్లికేషన్ ఫామ్కి సంబంధించింది ఉంటే మాత్రం వాళ్ళు నాకైతే తెలియచేయండి ఫ్రెండ్స్. నేను వేరే వాళ్ళకి ఎవరికన్నా కావాలి అప్లికేషన్ ఫామ్ అంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.